ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సుజాత, కృష్ణ. హైదరాబాద్ లోని మాదాపూర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. కృష్ణ కిచెన్ లో మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దట్టమైన పొగలతో వాహనదారులు భయాందోళన చెందుతూ ఉన్నారు. అదేం పేరు? కిచెన్ కృష్ణ కిచెన్. కృష్ణ కిచెన్. నేను ఫోన్ చేయలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మాదాపూర్లోని కృష్ణ కిచెన్స్లో చెలరేగుతున్నటువంటి మంటలు ఒక్కసారిగా కిచెన్ ఏదైతే ఉందో కిచెన్ భాగంలో నుంచి మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా ఈ హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బయటికి పరుగులు తీస్తారు. మధ్యాహ్నం టైం కావడంతో అందులో ఉన్నటువంటి కస్టమర్స్ అందరినీ కూడా బయటికి పంపించారు. ప్రస్తుతం అయితే మాత్రం చూడొచ్చు, ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెనుక భాగం చెలరేగినటువంటి మంటల్ని ఆర్పడానికి అటు ఎగ్జిట్ ఫ్యాన్స్ అంటే ఏసీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కిచెన్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ ఫ్యాన్స్ అంతా కూడా బయట ఉన్నాయి. అక్కడే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఫైర్ ఇన్సిడెంట్ కూడా కాజ్ చేశారు. ఎప్పుడైతే మంటలు చెలరేగుతున్నాయో ఆ టైంలోనే వీళ్ళంతా కూడా బయటికి పరుగులు తీయడంతో పాటు ఎవరైతే అందులో లంచ్కి వచ్చినటువంటి కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. ప్రస్తుతం మాదాపూర్కి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి చేరుకొని మొత్తము ఏం జరిగింది ఏంటి అని కూడా ఉన్నారు. ప్రస్తుతం మాదాపూర్ సిఐ అన్నారు. సార్ చెప్పండి సార్, ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇప్పుడేనమ్మా, ఒక 2 to 3 minutes అయింది. నేను ఆన్ ది వేలోనే ఉన్నా. ఇది ఏసీ కాలిపోయినట్టు కనిపిస్తుంది. ఫైర్ ఇంజిన్ ఇంకా రాలేదు. ఫైర్ ఇంజిన్ వస్తే ఆపుదాము. మా స్టాఫ్ అలాగే వాళ్ళ సిబ్బంది కంట్రోల్ చేస్తున్నారు. సార్ లోపల ఎవరైనా ఉన్నారా కస్టమర్స్? ఎవరు లేరమ్మా, కస్టమర్స్ ఉన్నారు, వెళ్ళిపోయారు. ప్రజెంట్ వాళ్ళ స్టాఫే 20 members ఫైర్ కంట్రోల్ చేస్తున్నారు. అంటే మరోవైపు మంటలు చెలరేగడం వల్ల ఇదంతా కూడా కిచెన్ సిలిండర్స్ కూడా ఉంటే మళ్ళీ దానికి అంటుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుంది కాబట్టి సిలిండర్ అనేది బయటికి తీసేసాము. పవర్ కూడా ఆఫ్ చేసేసాము. మెయిన్ ఏంటంటే ఫైర్ ఇంజిన్ వస్తే కంట్రోల్ అవుతుంది, ఎలాంటి ప్రమాదం లేదు. అయితే ప్రస్తుతము ఎప్పుడైతే వెనకున్నటువంటి ఏసీ ఉందో ఏసీ ఎగ్జిట్ ఫ్యాన్స్ ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మంటలు చెలరేయడంతో వెంటనే వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది అని చెప్తున్నారు. బయట కూడా చూడొచ్చు చాలా క్లియర్గా ఈ గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చారు. దాదాపు ఇది మొత్తం కూడా మధ్యాహ్నం టైం కావడంతో కస్టమర్స్ ఎక్కువగా లంచ్ టైము వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరినీ బయటికి పంపించారు. వెనక మాత్రమే ఫైర్ రావడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. లోపల ఉన్నటువంటి సిబ్బందిని కూడా బయటికి పంపించేసాము అని చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు సిబ్బందితో పాటు కస్టమర్స్ అందరూ కూడా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సిలిండర్స్ ఉన్నాయో ఆ సిలిండర్స్ అన్నిటినీ కూడా బయటికి పెట్టారు. ఎందుకంటే కిచెన్కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత అక్కడ కిచెన్లో గ్యాస్ సిలిండర్స్ పేలితే ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని భావించినటువంటి వాళ్ళ సిబ్బందితోనే బయటికి పంపించారు. ఫైర్ ఇంజిన్ కానీ వస్తే ఖచ్చితంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇందులో మధ్యాహ్నం అయితే చాలు, భోజన ప్రియులంతా కూడా ఇక్కడికి వస్తారు. లంచ్ టైంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లోపల ముందుగా కిచెన్లో మంటలు చెలరేగడంతోనే ఆ కిచెన్ కూడా వెనక పార్ట్ ఏదైతే ఉందో వెనక భాగంలో కిచెన్ ఉండడం వల్ల వెంటనే కూడా మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి కొంతమేరకు యాక్సెస్ ఉంది అని చెప్తున్నారు. మనం చూడొచ్చు కిచెన్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఖాళీ చేయించడానికి పోలీసులు ఇక్కడికి వచ్చారు. కిచెన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. కిచెన్లో మంటలు చెలరేయకుండా ఉండేందుకు వాటర్ సహాయంతో వాళ్ళు బకెట్ల రూపంతో మొత్తం నీటిని కూడా పోస్తూ ఆ మంటలను ఆపేస్తున్నారు. ఇప్పటికే కిచెన్ వరకు కూడా మంటలు వ్యాపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. వాళ్ళు ఫైర్ ఇంజిన్ వచ్చేంత వరకు కూడా ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో బకెట్ల సహాయంతో నీటిని నింపి ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఉన్నటువంటి ఈ సిబ్బంది అంతా కూడా బకెట్స్తోనే మంటల్ని కంట్రోల్ చేయడానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ చూడొచ్చు మనం లోపల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో కిచెన్ ఐటమ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ఇదంతా తగలబడిపోకుండా ఉండడానికి పూర్తిగా ఇదంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు ఇక్కడికి చేరుకొని వాళ్ళ సిబ్బంది ఎవరైతే హోటల్కి సంబంధించినటువంటి సిబ్బంది ఈ మంటలు
ఈ మంటలు బయట వరకు వ్యాపించకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నటువంటి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి నీటిని అంతా కూడా బకెట్ల సహాయంతో తీసుకొని ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మంటలు బయట వరకు వ్యాపిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని వీళ్ళు భావించినటువంటి వాళ్ళు వెంటనే కూడా ఈ మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ట్యాంకర్ సహాయంతో మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తున్నాం ఆ మంటలన్నీ కూడా బయటకు వ్యాపించాయని చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు లోపలికి వెళ్ళి ఆ మంటల్ని ఆర్పడానికి పూర్తి స్థాయిలో సిబ్బంది వాటర్ బకెట్స్తో వాటర్ని వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా మంటలు ఇప్పటి వరకు వెనుక భాగానికే వ్యాపించాయి. ముందు వరకు రాకుండా ఉండడానికైతే మాత్రము పూర్తి స్థాయిలో మొత్తాన్ని కూడా వాటర్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ బకెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని అంతా తీసుకువెళ్ళి ఆ మంటలను ఆర్పేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే ప్రస్తుతం జరగలేదు. మంటలు కానీ అధికంగా వ్యాపిస్తే ఈ హోటల్ మొత్తం కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ముందస్తుగానే వీటన్నిటిని కూడా అదుపు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మాత్రము కేకే హోటల్లో ఏదైతే మంటలు చెలరేగాయో ఒకవైపు హోటల్ మొత్తం కూడా వ్యాపించకుండా ఉండడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఈ హోటల్కి సంబంధించినటువంటి వాళ్ళు మంటల్ని ఆర్పుతున్నారు. ఫైర్ ఇంజిన్ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తే చూస్తున్నాం కదా, గత 10 నిమిషాల క్రితమే ఇందులో మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. వెనక జరిగినటువంటి ఏదైతే షార్ట్ సర్క్యూట్ జరిగిందో ఆ సర్క్యూట్ జరిగినటువంటి నేపథ్యంలోనే మంటలు చెలరేగాయని చెప్తున్నారు. ఇప్పటికే ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడికి చేరుకుంది. మంటల్ని ఆర్పడానికి అదుపులోకి తీసుకురావడానికి ఏదైతే ఈ రోడ్డు వెనుక భాగం ఉన్నటువంటి ప్లేస్లో ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వెనుక వ్యాపించినటువంటి మంటలు ముందుకు వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈలోపే వీటన్నిటిని కూడా మంటల్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మాత్రము షార్ట్ సర్క్యూట్ వల్లే ఇక్కడ కేకే కృష్ణా కిచెన్లో మంటలు చెలరేగాయని చెప్పేసి అటు పోలీసులు చెప్తున్నారు. ప్రాథమికంగా అయితే మాత్రం ఇంకా అసలు ఏం జరిగింది ఏంటనే దాని మీద ఒక క్లారిటీ రాలేదు. మరికొద్ది సేపట్లోనే ఈ మంటలన్నింటినీ కూడా అదుపు చేయడానికి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సుజాత.